మొక్కలనే తన పిల్లలుగా కుటుంబ సభ్యులుగా ప్రేమించాడు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట విత్తనాలు చల్లడం, మొక్కలు నాటడం చేయకపోతే రోజు గడవదు. కోటి మొక్కలు నాటడమే తన జీవిత ఆశయంగా పెట్టుకున్నాడు. కోటికి పైగా మొక్కలు నాటి తన ఇంటి పేరునే వనజీవిగా మార్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ప్రకృతి ప్రేమికులకు ప్రేరణగా నిలిచారు పద్మశ్రీ రామయ్య. దరిపల్లి రామయ్య గారు 1937లో నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోకి వచ్చే ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి దరిపల్లి వెంకటరామయ్య గారు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించారు. తల్లి శాంతమ్మ గారు సాదాసీదా గృహిణి. చిన్నప్పటి నుంచే రామయ్య ప్రకృతి ప్రేమతో పెరిగారు. పాఠశాలలో ఉండగానే ఆయా చెట్ల పేర్లు, వాటి ఉపయోగాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. సాంప్రదాయ పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత పెద్దగా ఫార్మల్ ఎడ్యుకేషన్ తీసుకోలేదు, కానీ జీవన పాఠశాల ఆయన్ని ఒక మహోన్నతుడిగా తీర్చిదిద్దింది. ప్రేమలో ప్రకృతి, విత్తనాల పట్ల మక్కువ చూపారు వనజీవి రామయ్య. ఆయన జీవితంలో విత్తనాల మక్కువ చిన్న వయసులోనే మొదలైంది. చెట్ల నీడలో కాలం గడిపిన చిన్నారి అడవి నుంచి తిరిగి వచ్చిన పక్షుల మల్లెలను చూశాడు. వాటిలో భవిష్యత్తును కనుగొన్నాడు. సేంద్రియ జీవన విధానం, ప్రకృతితో మమేకత అనేవి ఆయన్ని ఆకర్షించాయి. అడవిలో తిరిగే పక్షుల్లా ఆయన విత్తనాలే సొమ్ముగా పట్టుకుని ప్రయాణం మొదలుపెట్టారు. జీవిత భాగస్వామి కూడా విత్తనాల సేకరణ తయారీలో స్నేహితురాలిగా తోడింది. రామయ్య భార్య అన్నపూర్ణ గారు ఆయనకి అండగా నిలిచారు. పెద్దగా సంపాదన లేకున్నా మొక్కలు నాటే పని చేయాలనే సంకల్పానికి ఆమె పూర్తిగా మద్దతుగా నిలిచారు. కొన్ని సందర్భాల్లో భర్తను ఆపాలనుకున్నా చివరకు అదే జీవిత ధ్యేయంగా స్వీకరించారు. ఆ కుటుంబానికి పెద్ద ఇల్లు లేదు. ఒక చిన్న ఇంట్లో వాకిలి పక్కనే విత్తనాల సంచులతో నిండి ఉండేది. వారి జీవితం సంపదతో కాదు, విత్తనాలతో నిండింది. రామయ్య గారికి 2 సంతానం. వారిలో ఒకరు కూడా తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నారు. వారు సైతం మొక్కలతో జీవనం సాగిస్తూ విత్తనాల పంపిణీ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. వృక్షాలను పిల్లల వలె చూసే రామయ్య గారి దృష్టిలో ప్రతి మొక్క తన బిడ్డే. ఈయన దానిని ఒక ఉద్యమంగా స్వీకరించారు. ఒక్కరి నుంచే సమాజానికి గణనీయంగా పర్యావరణ పరిరక్షణలో ఆయన వంతుగా ఒక సహాయం చేయాలనుకున్నారు. ఆయన సైకిల్ మీద సాగించిన ప్రయాణం వేలాది మంది జీవితాల్లో మార్పు తెచ్చింది. ఒక్కరి చెట్టు నాటి ప్రారంభించిన ఉద్యమం కొన్నేళ్లలో జనచలికగా మారింది. ఆయన నాటిన మొక్కలు కలిపితే 1,000,000 దాటాయనంటారు. పాఠశాలలు, ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఏ చోటైనా మొక్కలు నాటడం తప్పనిసరిగా ఉండేది. చెట్టు నాటకపోతే అడుగేయకూడదని ఆయన బదులిచ్చేవారు.
ఆయనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు, చారిత్రక పుటలు ఉన్నాయి. వనజీవి రామయ్య గారిని 2017లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. అయితే ఆయన ఎప్పుడూ అవార్డులను చూసి ప్రేరణ పొందలేదు. అవగాహనే లక్ష్యంగా ముందుకెళ్లారు. ఆయన స్పష్టంగా చెప్పారు, ఒక చెట్టు నాటడం పథకం కాదు, అది మన బాధ్యత. చివరి మొక్క నాటకముందే మృత్యువు ఆయన్ని ఆహ్వానించింది. 2025 ఏప్రిల్ 12న గుండెపోటుతో ఆయన మృతి చెందారు. వయస్సు 87 సంవత్సరాలు. చివరి రోజుల్లో కూడా విత్తనాల సంచిని చూస్తూ భవిష్యత్తులో ఏ పల్లె ఎండిపోకుండా ఉండాలనేదే ఆయన తాపత్రయం. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్లు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.